సీఎం రేవంత్ రెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకోవాలని కూడా ఆయన హితవు పలకడం జరిగింది. అలాగే ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ప్రజల కోసం ఏం చేస్తుందని కూడా ఆయన సమాధానం చెప్పాలని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. సో తన మంత్రి పదవికి సంబంధించి అది హైకమాండే నిర్ణయిస్తుందని ఏఐసిసి తనకి ఇప్పటికే ప్రామిస్ చేసిందని కూడా చెప్తున్న నేపథ్యం ఉంది. సో ఒక్కరి దయాదక్షిణ వల్లనో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదని, అందరి కృషి వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా ఆయన చెప్తున్న నేపథ్యం ఉంది. 3 ఏళ్ల వరకు కూడా సీఎంగా రేవంత్ రెడ్డి ఉంటారని, అటు తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అన్న దానిపైన కూడా హైకమాండే నిర్ణయిస్తుందని చెప్పిన నేపథ్యం. అలాగే బీఆర్ఎస్ పైన కూడా ఆయన కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఫ్రస్ట్రేషన్ తోటి బీఆర్ఎస్ నాయకులు కొన్ని విమర్శలు చేస్తున్నారన్న నేపథ్యం కూడా కనబడుతుంది. సో మొత్తంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 20 మంది కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని కూడా ఆయన పరోక్షంగా విమర్శలు చేసిన సందర్భం కనబడుతుంది. సో తెలంగాణలో కమిషన్ పాలన నడుస్తుందని కూడా ఆయన సొంత ప్రభుత్వం పైన విమర్శలు చేయడం జరిగింది.